ఆడపిల్లల చదువు ప్రాముఖ్యతను చెబుతూ కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చిన్నారులు చెప్పిన బుర్రకథ అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. ప్రస్తుత కాలంలో విద్య యొక్క అవసరాలను కళ్ళ కట్టినట్లుగా బుర్రకథ రూపంలో చిన్నారులు తెలియజేశారు. బుర్రకథలు మరుగున పడుతున్న సమయంలో పాఠశాల విద్యార్థులు చెప్పిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. చొప్పదండిలో కొన్నేళ్లుగా నవోదయ విద్యా సంస్థ నడుస్తోంది. ఇందులో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు సీటు సంపాదించి విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ మంగతాయారు వినూత్నంగా ఆలోచించారు. మహిళలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో చిన్నారులచే బుర్రకథను చదివించారు. నేటి కాలంలో ఆడపిల్లలు చదువుల పట్ల పెద్దలు చూపుతున్న వివక్ష గురించి ఇందులో ప్రస్తావించారు. ఆడపిల్లలను చదువులు మానిపించి ఇంటి వద్ద ఉంచి ఇంటి పనులు, వ్యవసాయ పనులకు పరిమితం చేయవద్దనే సారాంశాన్ని అందించారు. పెద్దలు స్కూల్కు పంపించని ఆడపిల్లల జీవిత కథను కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఆడపిల్లలను చదివించాలని, మహిళలను అన్ని రంగాలలో ముందుకు నడిపేలా ప్రోత్సహించాలని పేర్కొంటూ బుర్రకథ రూపంలో చేపట్టిన ప్రదర్శన అక్కడి ప్రజల మన్ననలు పొందింది. ఇట్టి బుర్రకథ చొప్పదండి నవోదయ ప్రిన్సిపల్ మంగతాయారు ఆధ్వర్యంలో మ్యూజిక్ టీచర్ రాజీవ్, సైన్స్ టీచర్ ప్రకాష్ కనకరాజుల శిక్షణలో నవోదయ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు సాత్విక్, వర్షిత్, అఖిల్ ఈ బుర్రకథను చెప్పారు. చల్లగా చూడమ్మా తందాన తన తిరులని చెడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా తందాన తన తిరులని చెడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా తందాన తన శత్రు వినాశం చేసేటి దుర్గా జయముని అవమ్మా తందాన తన శత్రు వినాశం చేసేటి దుర్గా జయముని అవమ్మా ఇంతకీ లేకత చెప్తాను అన్న. గద్దెలో వచ్చిందన్న. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బుర్రకథ. గట్లనారా, అది బుర్రకథ నాకు తెలియదురా. నువ్వు పెద్ద పటాయతుడుగా, అసలు బుర్రకథ అంటే ఏంటిదో చెప్పురా. అయ్యో ఏందో అన్న, అంత నీ అభిమానమే. ఊర్లో ఆడపిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందిరా తమ్మి. తర్వాత ఏమైందన్న? తర్వాత సీతకు ఎదురు లేకుండా పోయింది. సీత 7వ తరగతిలో ఏ గ్రేడ్తో పాస్ అయింది. ఆమె చాలా గొప్పగా చదువుకుంది. వినరా, బాగా విను. ఏ గ్రేడ్ అట? నీదే గ్రేడ్ రా. గ్రేడ్ ఏముందన్న, జీవితంలో ఏడకుండా బతుకుతాయి ఆలు. వీని మాటలు